చేసినావా ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో టైం అయితే అంటే 12:30 కావస్తుంది. సో ఇంకేంటంటే గ్లోరీ అయితే పెళ్ళికి అయితే వెళ్తుంది, కర్నూలుకి అయితే వెళ్తుంది అనమాట. చెప్పాము కదా యాక్చువల్గా ఫ్యామిలీ అందరూ వెళ్ళాలి ఈ రోజు, బట్ వీళ్ళు వెళ్ళలేదు. మేము వీళ్ళైతే రేపు అట్లా వెళ్తాము. సో ఇంకా తను ఒక రోజు ముందు అయితే వెళ్తుంది. నేను హాస్టల్ కని చెప్పినా ప్రిన్స్ అక్క ముందు వాళ్ళ నాన్న పెళ్లి కనే ఇప్పుడు పెళ్లి రోజు అట్టుకొస్తే మేము ప్రిన్స్ పెళ్లికి వెళ్ళి అక్కడ కలుసుకుంటాము. అంతే చూడండి. మా ఫ్యామిలీ ఎప్పుడు పోలేదు కర్నూలు సైడ్ పెళ్లికి, అయితే ఫస్ట్ టైం పోతున్నాం. ఇదే లాస్ట్ పెళ్లి కాబట్టి నేను భారతి ప్రతాప్ మేమందరూ పోవాలనుకుంటున్నాము పిల్లల్ని తోలుకొని. అనుకునే దాంట్లో ఉన్నామా? అనుకునేది ఏం పోవాల్సిందే, నువ్వు రాకుండా కూడా నేను మా అత్త నేను భారతి కూడా పోతాం. నిజంగా తగ్గేదే లేదు. నాకు కోపం సజ్జుడు పోవాలి, అందరూ మనోళ్ళు పెళ్ళికి కాబట్టి ఖచ్చితంగా పోవాల. మా అత్తకి మా మామకి అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నారు అనమాట. వాళ్ళు కొంచెం పొద్దుగాలగే పోవాలా, ఎట్లయితుందో మరి తొందర అయితే పోవాలా. మా గ్లోరీ అయితే రేపు మెహందీ ఫంక్షన్ ఉంటుంది కదా, దానికైతే ఫోటో వెళ్ళి ఏమో నాకు తెలియలే. గ్లోరీ ఫోటోలు పెట్టి గ్లోరీ చూస్తాం. మా ఊర్లో ఫస్ట్ టైం మా ఊరితో జరిగిందిడా అట్లా ఫంక్షన్ ఆడుగుడు జరుగుతుందంట. గ్లోరీ కూడా పోయిందే మీకు ఫుల్ ఎంజాయ్లో ఉంటుంది. ఏమంటే మా గ్లోరీ సింత చేస్తారు, అందరూ వస్తే బాగుంటుంది, ఇది లాస్ట్ పెళ్ళి కదా అని అంటున్నది. మేము కూడా వస్తాంలే గ్లోరీ, నువ్వు మనసంగా ముందే వెళ్తుంది కాబట్టి సో హాస్టల్ దగ్గర వెళ్ళి అలా వెళ్తుంది అంట. వెళ్ళైతే నేను బస్ ఎక్కించేసి అయితే వస్తాను. సో ఏంటో చాలా ఉంది. సో నేను తొందరగా అయితే బయలుదేరి వచ్చేస్తాము. రేపటిలోపు ఏదో ఒక నిర్ణయం స్ట్రాంగ్ చేసుకో. ఏ స్ట్రాంగ్ లేదు, ఇంకా అన్ని బట్టలు సర్దుకొని అన్ని రెడీగా అయితే ఉంటాం మేము. నమ్మేదే కాదు, ఇక సీర్లు అన్ని ప్లానింగ్ చేసుకుంటున్నాం నేను భారతి. హాస్టల్ కాటికి పోదాము, అత్తదికి పోయి హాస్టల్ కాటికి పోయి గ్లోరీ అత్త హాస్టల్ కూడా చూద్దాం. మనం కూడా ఎప్పుడు చూడాలి హాస్టల్ అవన్నీ చూద్దరండి. మన సంగ వేరే గ్లోరీ వీడియోస్ చూస్తుంది మీది, చిన్న వదిన అని అడుగుతుంది, రియల్ చూస్తుంది సరే. లేదమ్మా ఏడద్దు, ఆడ ఇంకొక ఆమె కూడా లేచా. ప్రైజీ అత్తకు బాయ్ చెప్పమ్మా, ఎగ్జామ్ రాసొస్తుంది అత్త. బాయ్ చెప్పు డాడీ, బాయ్. పోయి మరి వస్తున్నాను, మరి పరీక్షలు ఉండే పెద్ద పరీక్షలు. లేలే చెప్పురా. రండి మీరు పెళ్ళి రండి మీ ఇద్దరు వస్తాంలే. బాయ్ చెప్పండి మరి సంగ వేరే గ్లోరీ. The next day. మరి ఇంకొక పెళ్ళి వస్తుందా సవాండి కింద పడే మాటలు. ఇంకా మా అత్త ప్రశస్త వాళ్ళు అయితే ఈరోజు పోతారు, మేమైతే పొద్దున్న పోతాం. అందరూ పోతే ఇంకా అమ్మగాడు ఎవరు తింటారు కదా, అందుకనేసి ఈరోజు అంత ఉంది. రేపు పొద్దున్నే మేము కూడా లేచినట్టు స్నానాలు చేసి తొందర అయితే పోతాము. మా సంగండి వేరే డ్రెస్ పెట్టే ప్రస్తుతానికి వేసాను. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మా వాళ్ళు కూడా వెళ్తున్నారు. నేను గ్లోరీని అయితే వదిలేసి వచ్చాను కదా, సో నేను గ్లోరీని వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఇంక వీళ్ళని అయితే బస్ ఎక్కించేసి వస్తాను. ఓకేనా? పోయి మా సంగ ఎక్కించరా, ఇంకా ప్రైజ్ని ఇక్కడే పెట్టుకోవాలా, ఏడుస్తుంటే సెల్లు పెట్టించేమా మొత్తానికి. సో వీళ్ళైతే వదిలేసి అయితే వస్తాను. ఇంకా ప్రశస్త ప్రిన్సి మన సంగ ఉండే మామ కూడా పద్నాకు వస్తాంలేండి. మన సంగ Later that night. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఇంకా ఇప్పుడైతే రాత్రి అయింది, ఇంత సైలెంట్ ఉందంటే రాత్రి అయిందని అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే మా ప్రశస్త పిల్లలు అందరూ కూడా వెళ్ళారనమాట.
సో ఇంకా ఎందుకంటే ఉన్నప్పుడు ఒక బాధ అల్లరని, లేనప్పుడు ఒక బాధ అనమాట. ఇంట్లో పోసిపోయింది అనమాట, ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి. సో ఇద్దరు ఎంతసేపు మాట్లాడుకున్నా టైం పాస్ అవుతలేదు. సో అసలు ఈ రోజు అయితే ఎవరో లేరు మా ఇంట్లో, ఏం లేదు, తోచట్లేదు అనమాట. కిచెన్లో పోయినా సైలెంటే, హాల్లో పోయినా సైలెంట్గానే ఉంది. ఇంకా ఇంకోటి ఏమంటే పొద్దున్న నుంచి వీడియో స్టార్ట్ చేసుకుందాం అనేపాటికి ఇంకా పెళ్ళి ఉన్నందుకైతే శబ్దానికి వీడియో స్టార్ట్ చేసుకోలేదు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఇంకా మా పిల్లలు లేరు, బోరు కొడుతుంది. అవ్వ కూడా అన్నం అయితే తినింది, మేము ఇట్లే తిని ఇట్లా బయటకు వస్తుంది. ఇంకా గ్లోరీ వాళ్ళందరం, గ్లోరీ ఒక 2 రోజుల ముందు వెళ్ళినట్టు పెళ్లి కంటే ముందు. ఇంకా ఈ రోజు మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అనమాట. ఇంక అందరిని వదిలేసి వచ్చాను. అసలు మీరు నమ్ముతారు మామూలు కాదులేండి. అసలు నేను తర్వాత చెప్తానండి బస్ స్టాండ్లో పరిస్థితి ఎట్లుందంటే అసలు చాలా చాలా బిజీగా ఉందన్నమాట. సో అది ఈరోజు ప్రైమరీ చూడండి, నేను బస్ స్టాండ్కి వెళ్ళాను కదా, ఏం వస్తలేవు అని ఫోన్ చేస్తుంది. నాకు నిజంగా కోపం తిట్టాలనిపించింది ప్రేమిల్ని. కాకపోతే ఎందుకోసంలే తిట్టడం అని చెప్పేసి తిట్టలేదు. ఎందుకంటే అండ్ ఈరోజు యాక్చువల్గా ఈ వీడియో చేసేటప్పుడు మొన్న ఈరోజు ఎవరైతే జర్నీ చేశారో కొద్దిగా బస్సు ఎక్కి సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు నిజంగా కర్నూలు పోవాలంటే చాలా బస్సులు ఉంటాయి. పెళ్లి ముహూర్తాలు ఉన్నందుకు అస్సలు బస్ స్టాండ్ నిలబడ్డానికి లేదు. ప్రిన్సి ప్రశస్తి ఎక్కడ తప్పిపోతారో మందిలోకి వెళ్ళని ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారు మా అమ్మ వాళ్ళు అంతా అనమాట. అంటే అంత బిజీగా ఉంది బస్సు. యాక్చువల్గా 6 బస్సులు వచ్చినాయి కర్నూలు నుంచి, కొన్ని ఏమో ఆదం నుంచి వచ్చినాయి, కొన్ని మంత్రాల నుంచి వచ్చినాయి అండ్ కొన్ని మన డిపో నుంచి. ఇన్ని బస్సులు వచ్చినా సరే సీట్లు దొరకట్లేదు అనమాట. అక్కడ నుంచే ఫుల్ అయిపోయిస్తున్నాయి. వినోద్ నేను తెలుసా ఉరుకులు పరుగులు, నేను అదే చెప్తున్నా, నేను అదే నీకు చెప్దాం అనుకుంటున్నా. అసలు వినోద్ ఎక్కడ బస్ స్టాండ్ బస్ ఎక్కే చోట కంటే ఎంట్రీలో బస్సు అక్కడ వస్తుందంటే అక్కడ నుంచి నిలబడినాం. అట్లీస్ట్ సీట్ ఒక్కటైనా దొరికితే పిల్లలందరూ కూర్చుంటారని ఇద్దరు టవల్ పట్టుకొని వినోద్ చున్నీ పట్టుకొని అనమాట సీట్ల కోసం చాలా యుద్ధం చేసినాం ఈరోజు. అటువంటి పరిస్థితులు ఇంకా రాలేదంటే సీట్లు దొరకలేదమ్మా. వచ్చే 1.5 hour అసలు 2 hours అయిందనమాట బస్ స్టాండ్లో నిలబడి మా ప్రశస్త మన భారతి వాళ్ళందరూ. సో అంత కష్టపడి సీటు వెతికి మరీ పంపించాము ఈరోజు అయితే. అటువంటి పరిస్థితుల్లో ఫోన్ చేసి ఎందుకు రావు, ఎందుకు లేట్ అయిందంటే ఏం చెప్పాలి చెప్పండి. ఆడ అట్లుంటే ఈడ నాకు ఇంటి దగ్గర మా ప్రైజీ, నేను పోతాను నాయన బండి ఆడ ఉండదంటే కూడా నమ్మదనమాట. అది కాదు అని ఏడుస్తున్నది, నా బాధ అది. అందుకనే వస్తే కొంచెంసేపు అట్లా తిప్పుకొస్తావేమో అని నేను ఫోన్ చేసి, ఆడ అట్లా సిచ్యువేషన్ ఉండదు అనేది నాకు తెలియదు కదా. అసలు నిజంగా అనుకున్నాను. లాస్ట్కి ఇంక చివరికి మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో మా ఫ్రెండ్కి ఏమైనా అడిగి కారు తీసుకెళ్ళి వీళ్ళందరూ వదిలేసి వద్దామా అనిపించింది. బట్ నిన్ననే కర్నూలు వెళ్ళొచ్చాను అనమాట. నైట్ 2 గంటలకు వచ్చాను. ఎందుకంటే కొంచెం మా అవ్వకు అనమాట, మా ఊర్లో మా పిన్ని వాళ్ళ అమ్మకి కొద్దిగా బాగాలేకుండే, కొద్దిగా వాళ్ళ రిలేటివ్స్ని తీసుకెళ్ళి వచ్చాను. సో కొద్దిగా టయర్డ్ అయ్యింటే కాబట్టి ఇంకా బస్సులోనే వాళ్ళ సేఫ్టీగా అయితే పంపించాం మొత్తానికి. సో ఇంత యుద్ధాలు చేసాం చూడండి ఈరోజు అయితే. ఇంక ఇప్పుడు ఎందుకంటే పెళ్ళి ఈ 2 రోజులు ఈ పెళ్లి సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళు వస్తాయి. మరి మామూలు టైం అయితే ఇంకోటి ఏమంటే కర్నూలుకి ఈ పెళ్ళికి పోవాల్సిన అంత ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకంటే ఇది లాస్ట్ పెళ్ళి కాబట్టి ఇంక రాండి. ఇంకోటి ఏమంటే ఇంత ఎండల్లో పిల్లలను పట్టుకొని పోయేది అవసరం అని మీరు అనుకోవచ్చు. నిజంగా చాలా అవసరం. ఎందుకంటే లాస్ట్ పెళ్లి, ఇంకోటి ఉంటే కూడా ఇదే లాస్ట్ పెళ్లి. అందుకనేసే ఇంక వెళ్ళాల్సిందే. ఇంక అందరు ఫోన్లు చేస్తున్నారు అనమాట. హెల్దీ ఫంక్షన్ అవన్నీ జరిగిపోయాయి కానీ రేపు తలంబ్రాలు ఉంటది. పొద్దున్న అయితే నేను ఆలోచిస్తున్నాను వెళ్ళేటప్పుడు మనం వెళ్తాం ఈజీగా, మన ఇద్దరి కోసం ఒక సీట్ పట్టుకుని వెళ్తాం, కష్టం కాదు. కానీ వచ్చేటప్పుడు ఇంకా ఎట్లా ప్రశస్తాన్ని ప్రిన్సిని తోలుకొద్దాము. ఎందుకంటే మా అత్త తిరిగి బెండ్లు కూడా చేసి రాని మేము ఇంకా అవ్వుంది కాబట్టి పొద్దున పోయి ఇంక వినోదప్పు ఉన్నందుకే మేము వినోదప్పు రాడంట, ఇక్కడే ఉంటాడు అన్నాడు. ఇంకా మధ్యాహ్నం అందరూ వెళ్ళొచ్చు కానీ ఇంకా అవ్వుంది కదా, అవ్వకి మనం సేవలు చేసేవాళ్ళు కాబట్టి మనం రేపు వెళ్దామన్నందుకు ఇంక వాళ్ళు పంపించేసి ఇద్దరు ఉన్నాము. రేపు పొద్దున్న అయితే మేము కూడా కర్నూలు పెళ్లికి అయితే పోతున్నాము. ఇంకా ఇదబ్బా ఈరోజు ఫిక్స్ అనేది నాకు బస్ స్టాండ్ జర్నీ తలుచుకుంటే ఒక్క నిమిషం రేపు ఫిక్స్ చూడు ప్రతాప్. ఇంకా రేపు వెళ్దామనంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ జర్నీ మొదలు పెట్టాలి. పొద్దున్నే లేచి అవ్వ ఒక్కటే ఉంటుంది కాబట్టి అవ్వకి ఏమన్నా అన్నము ఇంతేమన్నా చేసి వేడినీళ్ళు కాబట్టి స్నానం సాయంత్రమే చేయించాను. ఇంక పొద్దున్నే ఆ టైంకి అయితే కుదరదు. ఇంక వచ్చిన తర్వాత సాయంత్రం ఎంతసేపు అన్నా కానీ వచ్చిన తర్వాత చేపిస్తాను. ఇంకా తల స్నానం చేసింది, అవ్వ కూడా మంచిగా తినింది. ఇంక అవ్వకు ఒక పూట అన్నం చేసిపోతే ఇంక మధ్యాహ్నం వినోదకు ఉంటాడు కాబట్టి వేసిస్తాడు. ఇంక మన పొద్దుగాలు పోయి తలంబ్రాలు ఇచ్చి ఇంక వద్దాం. ప్రశస్తాన్ని ప్రిన్సిని ఇద్దరిని తోలుకొచ్చుకున్నాం. అసలు చూడండి మా ఇల్లు ఇంత సైలెంట్గా ఎప్పుడు ఉంటుంది అంటే
రాత్రి 12కి 1 గంటకు ఉంటుంది. ఈరోజు 10 గంటలకే ఇంత సైలెంట్గా ఉన్నది. పిల్లలు లేకుంటే అంత నిజంగా వాళ్ళు ఉంటే అల్లరి చేస్తారని కోపం వస్తుంది, కానీ వాళ్ళు లేకుంటే ఎంత బోసిగా ఉంటుంది. అల్లరి భరించడం బెటర్ అనిపిస్తుంది. ఇంత సైలెంట్ని మేము ఎప్పుడు చూడలేదు అనిపిస్తుంది. ఇదబ్బా ఈరోజు అయితే ఇంకా మేమైతే మా విలేజ్లో పెళ్లి జరిగితే ఇట్లా వేపిస్తారు చూడండి. మా పెళ్ళికి అయితే ఇట్లా వేపిలేదు, బ్యానర్లు ఒకటే వేపించిన ప్రతాప్ అయితే. అవి కూడా వేపిస్తాడో లేదనుకునింటే, కానీ మా వాళ్ళు అందరూ వచ్చి ప్రమిళక్క బ్యానర్లు వేపించాడే ప్రతాప్ మామ అని చెప్పింది నేను ఆ ఇంట్లో ఉంటే. నా పెళ్ళికి లైట్లు వేయడం కానీ అదే కానీ పెద్ద కథ కాదు కానీ సో బట్ అది నిజంగా చాలా కొద్ది టెన్షన్గా జరిగింది పెళ్లి ముందే. వినోద భారతి వాళ్ళు వచ్చి ఇంకా అప్పుడప్పుడు తెలుసు కదా వాళ్ళు లవ్ మ్యారేజ్. సో అనుకోకుండా సడన్ ఎంట్రీలో కొద్దిగా చాలా పరిస్థితి అంటారు కదా, సో అలాంటి పరిస్థితుల్లో అనమాట. సో కొద్దిగా భయం వేసింది. సో ఇవన్నీ గుర్తు రాలేదు. పెళ్ళి జరిగితే చాలనుకున్నాము. సో ఇద్దరు పెళ్ళి ఒకటేసారి జరిగిపోయింది, హ్యాపీ. అది చెప్తున్నా కదా, ఇంక మధ్యలో చూడండి ఇంక భారతి వినోద్ వాళ్ళు వచ్చి ఇంక తీసుకొచ్చేసినాడు భారతిని ఆ మూమెంట్. సో అది చెప్పాలంటే చాలా ఉందిలేండి. మొత్తానికి ఇద్దరు పెళ్ళిళ్ళు కాబట్టి కొద్దిగా అనుకోకుండా జరిగింది కాబట్టి సో అలా అందుకని లైట్లు వేయలేదు. ఇప్పుడు లైట్లు వేసుకోవాలనిపిస్తుంది అట్లా కాదు, నేను చెప్తున్నా మా విలేజ్లో ఎవరు పల్లెటూరులో ఇట్లా ఎవరు పెళ్లి జరిగినా ఒకరోజు ముందే లైట్లు వేసి ఇట్లా బ్యానర్లు కట్టి బాగా చేస్తారనమాట. సో అందుకనే చెప్తున్నా, ఎవరు అంటే చెప్తాను కదా, ఎవరి లైఫ్కి స్టైల్కి తగినట్టు వాళ్ళకి పెళ్ళి ఉంటుంది. సో అంతే. దాన్ని ఇంకా మా ఇంట్లోనైతే ఇంకా అన్ని పెళ్లి లైఫ్ ఏవే, మా గ్లోరీ పెళ్ళి ఒక్కటే ఉండదు. అదైతే నిజంగా చాలా మంచిగా చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. దేవుడు మంచిగా మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు, కాపాడాలి. సో మంచిగా జరగాలంతా కూడాను. ఓకేనా ఫ్రెండ్స్, పొద్దున కూడా మాట్లాడదాం రండి, ఇంకా మాట్లాడాలంటే టైం అయింది. ఓకేనా. The next day. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వంట అక్కడ దాకా వచ్చింది. వంట అయిపోయింది, ఇంకా పప్పు అన్నం చేసేనే. ఇంకా నీళ్ళు కూడా కాగవే, నీళ్ళు పోసుకోవాలా. టైం చూడు ఎంత అవుతుందో ఫ్రెండ్స్. ఇవ్వండి టైం ఇది అనమాట పరిస్థితి అయితే. సో 7:30 7:40 అంత అయ్యేదా నీళ్ళోటే పోసుకోవాలి. మళ్ళీ అందుకనే యాక్చువల్గా చాలా ఇబ్బంది పడుతుంది. చూడు పోదాం తొందర అంటే ఏది బిగాలి స్టార్ట్ చేస్తారు బండి. పొద్దున్న నుంచి వాళ్ళ అక్కలు లేనందుకు అమ్మకి తలకాయ వాష్ చేయదు. నాకు పొద్దున్న నుంచి ప్రశస్త ప్రిన్సి అని పిలుస్తున్నది. ఆడే ఉన్నారు అనేది. వాళ్ళు పెళ్ళికి పోయినారు, ఆల్రెడీ కర్నూలులో ఉన్నారు. మనం పోవాలి ఇప్పుడు. వస్తావా ప్రజీ పెళ్ళికి? వస్తావా? ఇప్పుడు బండి మీద పోయి పోదామా? నువ్వు ఏడద్దు, ఏడ్చకూడదు, పోదాం. బండి బిగాలు ఇచ్చానా, నాయనకి ఇచ్చానా. పోయి ఆడు ఏమన్నా బయటికి పోయి పాపకి ఏమన్నా తీసుకొని రా, తొందర తిని పాపని రెడీ చేస్తాను. నేను అంతలోపల నీళ్ళు పోసుకొని రెడీగా ఉంటాను మీరు వచ్చే లోపల. ఈ అమ్మకు కూడా స్నానం చేయించి రెడీ అయిపోదామండి. అవ్వ మకం కడుక్కునింది, అవ్వకు అన్నం వేస్తాను తింటుంది. మధ్యాహ్నం వినోదప్పు ఉంటాడు కదా, వేస్తాడు. మనం సాయంత్రం లోపల తిరిగేసుకొని వస్తాంలేండి. ఓమా చాలా తొందరగా అయితే లేచింది అనమాట. ఎందుకంటే వెళ్ళదు కొంచెం లాంగ్ రస్ కాబట్టి. ఫోన్ చేసిండ్రి, మేము కళ్యాణ మండపం దగ్గరే ఉండము, మీరు కూడా ఆటకే డైరెక్ట్ ఆటో తీసుకొని ఆడ కర్నూలు బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఆటో తీసుకొని రాండి అని చెప్పింది. కాబట్టి వెళ్తాం మేమైతే. సో ఓకేనా ఫ్రెండ్స్, వెళ్తున్నాను. ఫస్ట్ టైం ప్రమిళ తీసుకొని చాలా దూరం పెళ్ళికైతే వెళ్తున్నాను. సో వచ్చేటప్పుడు ఇంకా ఇబ్బంది పడాలండి మామూలే. సో వెళ్తాం మేమైతే. సో తను రెడీ అవ్వడమే లేట్, ఎందుకంటే అదే పెద్ద టైం పట్టదు. ఎందుకంటే ఇంట్లో పైన 5 అల్లో చేసుకోవాలి కాబట్టి. సో అదంతా అయిపోయిందంట. అదే మొత్తానికి నేను ప్రిన్స్ అయితే అంగడికైతే వెళ్ళొస్తాం తొందరగా వెళ్ళి. అవ్వకి ఏమైనా పొద్దున పాలు మా అత్త ఉంటే రోజు 2 పాలు కూడా చేయలేదంట. సారీ, టీ కూడా చేయలేదంట. నిన్నే చెప్పింటే ఒక పాలు ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతుంది. వల్ల టైం వేస్ట్ పనులు అనమాట. అందుకనే టీ ఉడికిచ్చారు, అదే టైం పట్టుకుంటారు. అందుకనే కొంచెం అవ్వకి టీ ఒకటి వేసుకొని టీ తాగి ఇడ్లీ తింటుంది. ఎందుకంటే పొద్దున్నే తాగి అలవాటు కదా. పొద్దున్న నుంచి లేచిన నుంచి బండి అనే సతాయిస్తుంది. అది తొందర రాండి మరి, మీకు కూడా కాగుతుండేడ. బాయ్. స్నానం చేసి అయిపోయిందా? దోశలు ఉన్నాయి చూడు, దోశలు ఇడ్లీ ఉంది. సో ఫ్రెండ్స్ ఇంక దోశలు అయితే తెచ్చినాను. ఇంకా పొద్దున అన్నం తినాలనిపించట్లేదు. సో కాబట్టి దోశలు అండ్ అవ్వకైతే సో ఇడ్లీ అయితే తెచ్చిన. అన్ని ప్లేట్లకి సపరేట్గా. సో ఎప్పుడైనా అంతే అనమాట, పొద్దున తినాలంటే మాత్రం అసలు తినిపించదు. సో కాబట్టి ఇంక ఈ టైంకి అన్నము పప్పు ఇంకేం తింటామని చెప్పేసి దోశలు అయితే ఇంకా అవతో పాటు మేము కూడా టిఫిన్ తెచ్చుకున్నాము.
ప్రమిళ రెడీ అయింది. సో నేను ఒక 15 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను త్వరగా రెడీ అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే బస్సు అన్ని ఫ్రీగా ఉంటాయి. సో లేకపోతే ఇబ్బంది పడతాం అనమాట. అవి ఒక వేడి నీళ్ళు ఇడ్లీలు ఇచ్చేస్తాను తింటుంది. అవి ఒక వేడి నీళ్ళు ఇడ్లీ అనమాట. పొద్దున్నే మాకు కడుపులే తిను మాకు ఉండదులే, పాపకు కూడా ఇచ్చేయాలి తింటున్నది. నిదానంగా తిన్ను. మేము తింటాం ఇంట్లోనా. రా ప్రైజీ కింద కూర్చుందాం తిందాం. కిందే కూర్చుందాం రా. సో తినేసి రెడీ అయితే అవుతాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ పొద్దున్నే దోశలు తింటున్నాము, లేకపోతే అన్నం పప్పులే తింటుంటివి. ఈరోజు ఇంకా అక్కడ వేదానికే ఇంకా అన్నం ఆకలి అవుతుంటే ప్రతాప్ అయితే ఇంకా దోశలు అయితే తీసుకొచ్చాడా తింటున్నాం. నువ్వు తిందా. ఇదైతే సెలక్షన్ చేసుకునేనే ఇది కట్టుకుందామా అని అనుకుంటున్నాను. నాకైతే కుదరదు. ఇంకా మా ఇంటి పక్కల ఒక పాపను అయితే పిలుచుకొని అయితే కట్టించుకుంటాను. బాగుంటుంది ఇది. ఏమన్నా నాకేం తెలుస్తుంది. గ్లోరీకి మేము తీసుకొచ్చిన చీర అనమాట. గ్లోరీ ఉండి కట్టుకోవాలి బాగుంటుందిలే నీకు అని చెప్పింది. అందుకనేసి ఈ చీర అయితే కట్టుకుంటాను. ఇంకా మీరు తొందర స్నానం చేయకుండా నేను తొందరగా కట్టుకొని రెడీ అవుతాను. నీదే లేట్ అంటారు కదా, ఎంతసేపు సాధిస్తావు మొత్తం నీదే లేట్, మరి ఏం ఉండదు. లేదు తొందర వస్తాను.